హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న గోంగూరను, అలాగే బాయిల్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ ఒక పాన్ తీసుకొని తరిగి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేగేలాగా వేగించుకోవాలి. మనం ముందుగా బాయిల్ ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. బాయిల్ చేసి ఉంచుకున్న గోంగూరను అందులో వేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. గోంగూర చికెన్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కలుపుకోవాలి. వాటర్ వేసుకోవాలి. మసాలా అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. తర్వాత రెడీ అయిపోతుంది.